మీరు రోజు గంటలు స్క్రోల్ చేసే ఇన్స్టాగ్రామ్ లోనే మెషిన్ లెర్నింగ్ గురించి ఈజీ వే చెప్తానంటే ఎందుకు నేర్చుకోరు. మెషిన్ లెర్నింగ్ లో టోటల్ 5 స్టెప్స్. రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. స్టెప్ 1 వచ్చేసి కలెక్ట్ డేటా, అంటే ఎన్ని ప్లేట్స్ సేల్ అయినాయి, ఏ ఐటమ్స్ సేల్ అయినాయి రోజు డేటా కలెక్ట్ చేస్తుంది. అలా ఒక 30 days డేటా మన దగ్గర ఉందనుకుందాం. స్టెప్ 2 వచ్చేసి ట్రైన్ ద మిషన్, అంటే మనం బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తాం ఇది కూడా దాని బ్రెయిన్ యూజ్ చేసి స్టడీ చేస్తుంది అనమాట. ఆ తర్వాత అనలైజ్ చేస్తుంది. స్టెప్ 3 వచ్చేసి ప్యాటర్న్స్, ఏ ఐటమ్స్ ఎక్కువ రిపీట్ అవుతుందని చూసుకుంటది. ఎగ్జాంపుల్ గా సండే బిర్యానీ ఎక్కువ సేల్ అయింది, మండే ఇడ్లీ ఎక్కువ సేల్ అయింది, అంటే క్లౌడీ ఉన్నప్పుడు పూరి ఎక్కువ సేల్ అయింది. స్టెప్ 4 ఫర్ ఎగ్జాంపుల్ టుడే సండే వెదర్ క్లౌడీ ఉంది, ఏం ప్రిపేర్ చేసుకోవాలని ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్టెప్ 5 మనకి ప్రిడిక్షన్ ఇస్తుంది, అంటే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఈరోజు సండే కాబట్టి 40 plates బిర్యానీ అండ్ క్లౌడీ కాబట్టి 25 plates పూరి అవి డిమాండ్ లో ఉన్నాయని ఇస్తుంది అనమాట. సో బేసికల్లీ మెషిన్ లెర్నింగ్ అంటే డేటాను కలెక్ట్ చేసుకొని వాటిని స్టడీ చేసి వాటికి ప్యాటర్న్స్ ఇచ్చి అండ్ మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాటిని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ML అని కామెంట్ చేస్తే PDF లింక్ షేర్ చేస్తాం.